మరి శత్రువులను మించిన జ్ఞానం అన్నాడు, బోధకుల కంటే మించిన విశేష జ్ఞానం అన్నాడు. మరి ఒకసారి విశేష జ్ఞానము అంటున్నాడు. ఎవరికంటే విశేష జ్ఞానం? నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములన్నిటివి బ్రతికిస్తాయి. పెద్దలు కొన్నిసార్లు మనకు ఉపదేశిస్తుంటారు. మన జీవితాలకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉపదేశం విన్నప్పుడు మన జ్ఞానం కలుగుతుంది. వారి ఉపదేశములను పాటించినప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఉపదేశం వల్ల అనేకమైన మేలులను మనం పొందగలుగుతాం. ఎందుకంటే వారి ఉపదేశములను మనం విన్నప్పుడు అందుకే అంటున్నాడు, నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయుచున్నాను. కొన్నిసార్లు పెద్దలు ఇచ్చే ఉపదేశాన్ని లక్ష్యం చేయకుండా యవనస్తులు తప్పిపోతుంటారు. తద్వారా మరి అనేకమైన కష్టాలకు వారి గురవుతుంటారు. ఉపదేశం అన్నది నిన్ను బ్రతికిస్తుంది. ఉపదేశం వల్ల నువ్వు బ్రతుకుతావు. ఆయన అంటున్నాడు, నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయించున్నాను, నేను వాటిని దృష్టిస్తున్నాను, లక్ష్యం చేయించున్నాను, వాటిని గౌరవిస్తున్నాను. మనం లక్ష్యం చేయడం అంటే ఎదుటి వారి మాటను గౌరవించడం, తృణీకరించడం అంటే నిర్లక్ష్యం చేయడం, ద్వారా మనం నష్టపరచబడటం, ఆ తర్వాత మనం బాధపడటం. ఈ ఉపదేశం నేను ఎందుకు వినలేదు అని. అందుకే యవనస్తుడు అంటున్నాడు, చూడండి, నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. అవును, వృద్ధులకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. కానీ ఆయన అంటున్నాడు, నీ ఉపదేశంలో, దేవుని యొక్క ఉపదేశంలను ఆయన లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అవును, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. భక్తుడు అంటున్నాడు, యెహోవా యందలి భయం, దేవుని యందలి భయము జ్ఞానం. నీకు జ్ఞానం ఎక్కడో కాదు, చదువు వల్లనే జ్ఞానం వస్తుంది అనుకోవడం కాదు. దేవునికి భయపడడం కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనములు, దేవుని ఉపదేశములు ఇవి జ్ఞానాన్ని ఇచ్చి, అందుకే దేవుని యందలి భయము భక్తి కలిగి వీటిని మనం అనుసరించి పాటించి మన జీవితాలను కొనసాగించినప్పుడు, మరి దేవుని యందలి భయము కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞానంగా ఉంటాం. ఆ జ్ఞానం ద్వారా మనం అనేకమైన మేలులను మనము దేవుని ద్వారా పొందగలిగేవారు ఉంటాం. వాటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.